దేవునికి స్తోత్రం కలుగునుగాక, మహిమ కలుగునుగాక. అందరికీ వందనాములు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ విషయంలో ఇంత ఘనంగా మన భారతదేశంలో జెండా ఎగిరిస్తున్నామంటే దీని వెనకల చాలామంది ప్రాణాలు అర్పించారు, కష్టపడ్డారు, యుద్ధం చేశారు, ప్రయాసపడ్డారు. వారిలో ఎవరు అన్నది మీకు తెలుసు, కానీ కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఇక్కడ ఈ భారతదేశానికి వచ్చారు అని మనకు చరిత్ర చెబుతుంది. అయితే బ్రిటిష్ వారు మన దేశానికి ఎప్పుడు వచ్చారు అని తెలుసుకున్నట్లయితే 1757లో మన దేశానికి వచ్చినట్టు చరిత్ర చెప్తుంది. 1757 నుండి 1947 వరకు వారు మన దేశాన్ని పరిపాలించినట్టుగా చరిత్ర చెప్తుంది. అంటే సుమారు 190 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలన చేశారని మనము చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే వీరు మన దేశం నుండి 1947 ఆగస్టు 15న వారు మన దేశాన్ని విడిచిపెట్టి అప్పగించి వారు వెళ్ళిపోవడం జరిగింది. అదే రోజు 1947 ఆగస్టు 15 తారీఖున అర్ధరాత్రి 12 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగిరింది. అదే రోజు మనకు స్వతంత్రం వచ్చిందని చరిత్ర చెబుతున్నాయి. స్వాతంత్ర్యం భారతదేశానికి రావడానికి ఎంత ఈజీ రాలేదు, చాలా సులువుగా రాలేదు. ఎంతోమంది ప్రాణాలు పోయాయి, ఎంతోమంది లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంతోమంది జైలు పాలయ్యారు, ఎంతోమంది కష్టపడ్డారు. వారిలో ప్రాముఖ్యులు ఎవరు అనగా మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, లాలా లజపత్ రాయ్ గారు, బిపిన్ చంద్రపాల్ గారు, గోపాలకృష్ణ గోఖలే గారు, సరోజిని నాయుడు గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అల్లూరి సీతారామరాజు గారు. ప్రియదేవులారా, ఇక్కడ మనం చూస్తున్నాం సహోదరులారా, ఈ యొక్క ఫోటోలో మనం చూస్తున్నాం. ఈ ఫోటో మీరు జూమ్ చేసి చూస్తే కనిపిస్తారు. అంతేకాదు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు, రాణి లక్ష్మీబాయి గారు, మంగల్ పాండే గారు, రామ్ ప్రసాద్ బిస్మిలా గారు, అస్ఫాకల్ ఖాన్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ గారు. వీరు ఈ పోరాటంలో చాలా ప్రాముఖ్య పాత్ర వహించారు. అయితే ఈ యొక్క వీటిలో మనం అర్థం చేసుకోగలగాలి ఏమిటంటే ఇక్కడ చాలా మంది త్యాగం చేశారు కూడా. ఈ త్యాగం ఫలితంగా మనకు స్వతంత్రం భారతదేశానికి వచ్చింది అని తెలుసుకుంటున్నాం. అయితే స్వతంత్రం పోరాటం చేయడానికి కులము మతము ఏది చూసుకోలేదు. ఆ టైంలో అందరం కలిసి అక్కడ క్రీస్తు నమ్మినవారు, యేసుప్రభు నమ్ముకున్నవారు, లేకపోతే అల్లాహ్ నమ్ముకున్నవారు, లేకపోతే ఇంకా వేరే వేరే అందరు కూడా కలిసి వారు ఆ పోరాటంలో యుద్ధంలో చేయటం జరిగింది, గెలవడం జరిగింది. అయితే ఆ పోరాటంలో వీళ్ళే కాదు, ఈ నాయకులే కాదు, ఇక్కడ చాలా మంది కూడా యోధులు ఉన్నారని కూడా తెలుసుకోవడానికి సందేహపడకండి. తప్పకుండా ఈ వివరణ మీరు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ భారత దేశంలో స్వతంత్రం తీసుకురావడానికి క్రైస్తవ యోధులు కూడా ఉన్నారన్న సంగతి మర్చిపోదు. వారి పేర్లు బయటికి మాత్రం ప్రస్తావించబడలేదు, ఎప్పుడూ డెవలప్ కూడా చేయలేదు, వారి పేరు బయటికి కూడా రాలేదు. అయితే భారత స్వతంత్ర సమరంలో పాల్గొన్న క్రైస్తవ ప్రాముఖ్యులు, సమర యోధులు కూడా ఇక్కడ ఉన్నారని కూడా తెలుసుకుందాం. వారి పేర్లు, వారి ఊర్లు నేను మీతో వివరిస్తాను. అది కూడా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ నాయకులు ఈ పోరాటంలో ఎవరు పోరాడారంటే వారిలో ప్రాముఖ్యులు ఈ ఫోటోలో ఉన్నటువంటి వారు ఉన్నారు. మీరు జూమ్ చేసి చూడవచ్చు. అతని పేరు తేవర్తన్ డియాల్ టైటాస్ అంటారు. ఈయన కేరళ, టైటాస్ జీ అంటారు. ఈయన కేరళ. గాంధీజీ దండి యాత్రలో పాల్గొన్న క్రైస్తవుడు ఈయన. రెండో వారు బ్రహ్మ బాంధవ్ ఉపాధ్యాయ, బెంగాల్ ఈయనది. సంధ్య పత్రిక సంపాదకుడు, అప్పుడు విలేకరు అన్నమాట. జోసెఫ్ కాకా బాప్టిస్టా, ఈయన ముంబై, లోకమాన్య తిలక్ సన్నిహితుడు అనమాట. జాన్ ఫ్రాన్సిస్ పింటో, మంగుళూరు, గాంధీ పింటో అని కూడా ఈయనకి పిలిచేవారు. ఫెలిక్స్ అల్బు కర్కిఫై, ఈయన మంగుళూరు.
1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. జొమ్మిం ఆల్వా, ఈయన కూడా మంగుళూరు, న్యాయవాది, జర్నలిస్ట్. ఈయన 3 సార్లు ఎంపీగా పనిచేశారు. ఫాల్ రామస్వామి, ఈయనది తమిళనాడు, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. టిబి వర్గీస్, ఈయన కేరళ, ట్రావెన్కో స్టేట్ కాంగ్రెస్ నాయకుడైన. జార్జ్ జోసెఫ్, తమిళనాడు, గాంధీజీతో కలిసి వీరు పనిచేశారు. సి కుమారప్ప, అసలు పేరు జాన్ జేసుదాస్ కొర్నెలియాస్, గాంధీజీ ఆర్థిక సలహాదారుడు. ఆర్థిక లావాదేవీలలో ఆయన సలహాదారుడుగా పనిచేశారు. సిఎఫ్ ఆండ్రూస్, మిషనరీ, గాంధీజీ స్నేహితుడు అన్నమాట. ఇక మహిళలు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. క్రైస్తవ మహిళలు. ఆన్ని మస్కరెన్, తిరువంతపురం రాజ్యాంగ సభ సభ్యురాలు, కేరళ మొదటి మహిళ. అక్కమ్మ చెరియన్, ట్రావెన్కో ఝాన్సీరాణి. రోసమ్మ పున్నూస్, కేరళ, అసెంబ్లీ మొదటి తాత్కాలిక స్పీకర్. వయోలెట్ ఆల్వా, మంగుళూరు, ఈమెది హైకోర్టులో వాదించిన మొదటి మహిళా న్యాయవాది. రాజ్యసభ ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. హెలెన్ ఆల్వారెస్, సత్యాగ్రహ వక్త, ఆల్వాదేవి అని కూడా పిలిచేవారు. ఆలిస్ ఆల్వారెస్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. వీరందరూ కూడా కుల మతాలకు అతీతంగా దేశం కోసం జైలుకు వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీళ్ళతో పాటు థామస్ అనే వారు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సిప్రియాన్ అనేవారు కూడా ఇక్కడ యుద్ధంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఇంతమంది పోరాటం చేశారు. కులము మతము ఆ టైంలో లేదు. మరి ఇప్పుడెందుకు కొంతమంది నాయకుల ద్వారా కులాలు మతాలు రెచ్చగొట్టి మనుషులు స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం లేకుండా మతాలు స్విచ్ పెట్టి గొడవలు పెట్టిస్తున్నారు? ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మీకు కావాల్సిన ప్రతి గ్రూప్ కూడా మీరు షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అర్థం చేసుకోండి, ఇక్కడ రాజ్యాంగం మనకి ఇచ్చింది కాబట్టి ఆ రాజ్యాంగ హక్కుని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని మనం గౌరవిద్దాం, రాజ్యాంగ ప్రకారం జీవిద్దాం. భారతదేశానికి స్వతంత్రం రావడానికి క్రైస్తవులు పాత్ర కూడా ఉందని మీరు ఈ వీడియోలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. క్రైస్తవులు కూడా చాలా మంది ప్రాణాలు పెట్టారు, చాలా మంది జైలుకెళ్ళారు. క్రైస్తవులు కూడా ఈ దేశం కొరకు చాలా పోరాటం కూడా చేశారనే సంగతి మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబం దీవించును గాక. మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.